హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు sripratul రెసిపీస్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన మిరపకాయ బజ్జీలు. మనం చేయబోయే ఈ స్పెషల్ మిరపకాయ బజ్జీలు ఇలా వర్షం పడుతున్నప్పుడు చేసుకుని తింటే వీటి రుచి మరింత రెట్టింపు అవుతుంది. మిరపకాయ లోపల పెట్టుకోవడానికి కావాల్సినటువంటి మసాలాని తయారు చేసుకుందాం. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుంటున్నాను. ఈ చింతపండు నేను 8 మిరపకాయ బజ్జీలకు వచ్చేలా నానబెట్టుకుంటున్నాను. చింతపండు నానే లోపల మిరపకాయ లోపల ఉన్నటువంటి గింజల్ని శుభ్రంగా తీసుకుందాం. మిరపకాయ సుతను కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మిరపకాయ లోపల వరకు నూనె వెళ్ళి మిరపకాయ అనేది మంచిగా వేగుతుంది. వర్షం పడితే మిరపకాయ బజ్జీలు వేసుకుందామని ఈ మిర్చిని తీసుకొచ్చుకున్నాను. ఇవి తీసుకొచ్చి 1 వీక్ పైనే అవుతుంది. అప్పటి నుంచి వర్షాలు లేవు, ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి ఈ రోజు వేస్తున్నాను ఈ మిరపకాయ బజ్జీల్ని. చూడండి, గింజలు మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి. మిగిలినటువంటి అన్ని మిర్చిని కూడా ఇదే విధంగా తీసేసుకుందాం. చింతపండు కూడా నానింది, పిప్పు తీసి గుజ్జు సపరేట్ చేసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ నల్లుప్పు వేస్తున్నాను. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. 1/2 స్పూన్ కారాన్ని వేస్తున్నాను. ఈ బజ్జీ మసాలాని మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం. బజ్జీలకు కావాల్సినటువంటి బజ్జీ పిండిని కలుపుకుందాం. ఈ పిండికి గాను 5 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేస్తున్నాను. మనం చేయబోయే బజ్జీలు క్రంచీగా రావడం కొరకు 1 టేబుల్ స్పూన్ వరిపిండి వేస్తున్నాను. అలానే 1 టీ స్పూన్ కారము, రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వాముని నలిపి వేస్తున్నాను. అలానే 1/2 టీ స్పూన్ వంట సోడాను వేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకుందాం. లైట్గా వాటర్ పోస్తూ ఉండలు లేకుండా ఈ పిండిని కలుపుకుందాం. పిండి మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే మిరపకాయ బజ్జీలు బాగా వస్తాయి. ఒకసారి దీంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. పిండిలో అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మిర్చిలోకి మసాలాను పట్టించుకుందాం. మసాలాని మరీ ఎక్కువగా పెట్టుకోకండి, ఈ విధంగా లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని నూనె పోసి వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకుందాం. ఈ బజ్జీలు వేసేటప్పుడు కట్ చేసిన వైపు పిండి లోపలికి వెళ్లకుండా వేసుకోవాలి. మిర్చి లోపలికి గనక పిండి అనేది వెళ్తే పిండి అనేది ఉడకదు, వేగదు. మనం వేసినటువంటి మిర్చిలు వేగాయి. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుందాం. అలానే మిగిలినటువంటి వాటిని కూడా ఇదే విధంగా వేసి వేయించుకుందాం. చూడండి, ఎంత రుచికరమైన కరకరలాడే మిరపకాయ బజ్జీలు తయారయ్యాయి. ఇప్పుడు ఈ వేడివేడి మిరపకాయ బజ్జీలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని అలానే లైట్గా లెమన్ని పిండుకుని ఇప్పుడు టేస్ట్ చేస్తాను. నేను తింటుంటే మీకు నోరూరుతున్నట్టుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూస్తూ మీరు చేసుకోండి. మనం పెట్టిన చింతపండుది లోపల పుల్లగా, లైట్ స్పైసీగా, ఆహా, పైనేమో క్రంచీగా సూపర్ ఉందండి. మాటలు అయితే చెప్పలేను, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ చల్లటి వర్షంలో ఇలా వేడివేడి మిర్చీలు వేసుకొని మీరు తింటూ ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.